కృపాభరితుడైన మా యేసు ప్రభువ, నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమ కనికరమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. మీరు అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మహత్కార్యములు చేసే దేవుడు, మహిమ కలిగిన దేవుడు తండ్రి. దయచేసి కనికరించండి. మా దేశ నాయకులను దయచేసి మీరు దర్శించండి ప్రభా. మతపరమైనటువంటి రాజ్య పరిపాలనలు కాకుండా ప్రజలను అందరినీ కూడా సమానముగా, సామరస్యముగా పరిపాలించే మనసు మా దేశ నాయకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కులాలు, మతాలు ఈ రీతిగా విభజించి ప్రజలను పరిపాలించే అదుష్ట హృదయాన్ని ప్రతి వారిలో కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. సంఘాలలో కూడా ఈ కుల వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. మీ నామంలో ప్రతి సంఘాన్ని దాన్ని ప్రక్షాళనం చేసి సంఘమంతా ఒక తండ్రి పిల్లలుగా, ఒక ఇంటివారుగా బ్రతుకుటకు నేర్పించండి. మీరే కార్యము జరిగించుమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మార్చి మాసం 29వ తారీఖు 2025 శనివారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయం. ఆ మొదటి వచనాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆసాపు గురించి నిన్నటి దినాన చెప్పాను. ఈరోజు హేమాను అనేటటువంటి గాయకుని, వీరందరూ కూడా ఆసాపు, హేమాను, యదూతును, వీళ్ళందరూ కూడా గాయక బృందానికి సంబంధించిన వారు. ఇందులో వీరందరూ కూడా మన భాషలో చెప్పాలి అంటే వీరు క్వయర్ లీడర్స్ అని చెప్పాలి. వీరి తరపున వీరు కుటుంబీకులు కూడా అందులో దేవుని మందిరంలో ఈ పాటల బృందంలో చేరి చక్కగా వాయించేవారు. ఆసాపు గురించి నిన్న చెప్పాను. ఈరోజు హేమాను గురించి. హేమాను అనేటటువంటి ఈయన కూడా, హేమాను అను మాటకు అర్థము నమ్మదగిన వాడని, లేక కుడి చేయి అని అర్థం. అయితే ఇతడు సొలొమోను కంటే గొప్ప విద్వాంసుడని ఈయన కీర్తి నొందినటువంటి ఒక వ్యక్తి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ యొక్క వ్యక్తిని గూర్చి, హేమాను గూర్చి చెప్పబడి ఉంది. ఈయన జరా కుమారులలో ఒకడై ఉండేవాడు. దైవ ధ్యానము అనేటటువంటి విషయానికి వస్తే 68వ కీర్తన రచించినవాడు ఇతడే అని అక్కడ చెప్పబడి ఉంది. యజ్రహీయుడగు జరా సంతతివాడు. ప్రియులారా, గమనించాలి. దేవుని అద్భుతమైన కృపను బట్టి హేమాను గొప్పతనాన్ని గూర్చి సొలొమోను కంటే గొప్ప విద్వాంసుడని వాక్యము సెలవిస్తుంది. సొలొమోను తాను గొప్ప విద్వాంసుడు. ప్రియులారా, అతడు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఎన్నో రకాలైన 3000 సామెతలు రాశాడు. కొన్ని కీర్తనలు కూడా రాశాడు. ఈ యొక్క హేమాను కూడా ఆయన కంటే గొప్ప విద్వాంసుడు. చక్కటి పాటలు రాసి పాడేవాడు. చక్కటి వాయిద్యములు కూడా వాయించేటటువంటి వాడని ఆయనను గూర్చి గ్రంథము తెలియబరుస్తుంది. కాబట్టి మనము దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డకు నా మనవి, మందిరంలో నీవు ఏ విధంగా ఉపయోగపడుతున్నావు? మందిరంలో దేవుని ఎదుట దేని కొరకును ఉపయోగపడుతూ ప్రభువా
ఈ పని కొరకు నేను ఉపయోగపడుతున్నానని ధైర్యముగా చెప్పగలిగిన బిడ్డలెవరు? ఆలోచించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని కృపను బట్టి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏదో ఒక మందిరానికి మీరు వెళుతూ ఉంటారు. ఆ మందిరంలో మీరు హేమాను వలె, ఆసాపు వలె దేవుని కొరకు ఉపయోగపడే బిడ్డలుగా ఉండాలి. మందిరానికి ఖాళీగా వెళ్ళి ఖాళీగా రావద్దండి. మీరు మీ కుటుంబానికి వచ్చిన తరువాత ఏదో ఒక పని కొరకు మీరు నిర్ణయించబడ్డారు. ఆ పనిని చాలా జాగ్రత్తగా, ఆ పని ద్వారా ఫలితము పొందు రీతిగా, ఆ పని ద్వారా అనేకులకి ప్రయోజనం ఉండు రీతిగా మీరు పని చేసుకుంటూ ఉన్నారు. అది కూలి పనో, ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదో అయితే దానిలో మీరు రాణిస్తూ ఉన్నారు. అది లోకం. మనము పరలోక రాజ్య సంబంధమైనటువంటి మందిరంలోనికి వచ్చినప్పుడు దేని కొరకు మనం ఉపయోగపడుతున్నాము అనేది ఆలోచించాలి. మందిరంలో ఉపయోగం లేని వ్యక్తిగా మనం ఉంటే దయచేసి గమనించాలి. పురుషులారా, సహోదరులారా, సహోదరులారా, దేవుని కొరకు ఏదో ఒక కార్యం మీరు చేయాలి. ఆ కార్యం మందిరంలో మీరు స్థిరంగా చేయాలి, బలంగా చేయాలి, దేవునికి మహిమ కలుగు రీతిగా చేయాలని ప్రభువు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ విషయాన్ని గమనించాలి. ప్రియులారా, దావీదు గారి కాలంలో యెదూతూను అనేటటువంటి ఆయన కూడా మంచి గాయకుడే. యెదూతూను అంటే స్తోత్రము అనే అర్థం. ఆయన దావీదు కాలంలో సంగీతమును నడిపించుటకు నియమించబడిన ముగ్గురిలో ఒకరు ఆసాపు గురించి చెప్పాను, హేమాను గురించి కూడా చెప్పాను. యెదూతూను కూడా మూడవ వ్యక్తి. వారు దేవాలయంలో, దేవుని మందిరంలో సితారాలు, తరువాత సన్నాయిలు, తరువాత తాళములు, ఇవన్నీ కూడా వారు వాయించేది. వారు స్వరమండలాలు కూడా వారు వాయిస్తూ ఉంటే పరలోకము దిగి వచ్చేదా అనేటట్టు ఉండేది. వారి మధ్యన ఆసాపు, తరువాత హేమాను, యెదూతూను, ఆ ముగ్గురి మధ్యన గొప్ప ఐక్యత కూడా ఉండేది. ఈ రోజున సంఘంలో పాడేవారి మధ్యన, సంఘంలో వాయిద్యములు వాయించేవారి మధ్యన ఐక్యత లేదు. దయచేసి గమనించాలి. నా వాయిద్యము శబ్దం ఎక్కువ వినిపించాలి అని మా మందిరంలో కూడా అటువంటి పోటీలు ఉండేటివి. దేవుని కృపను బట్టి ఆ శబ్దాన్ని వినాలి అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాయిద్యాలు వాయిస్తూ మందిరంలోకి వచ్చిన తరువాత వాయిద్య శబ్దాల కంటే దేవుని శబ్దం వినాలి అనే ఆశ మనకు ఉండాలి. ఈ వాయిద్యములు ఇవన్నీ కూడా దేవుని మహిమపరచటానికి, దేవుడు మహిమపరచబడి మన మధ్యకు వచ్చిన తరువాత ఆయనతో మనం మాట్లాడే మాటని వినాలనే ఆశ మన చెవులకు ఉండాలి. చెవి గలవాడు వినుగాక అన్నట్టు. కాబట్టి వాక్యంలో సెలవిస్తే యెదూతూను అనగా స్తోత్రమని అర్థం. దావీదు గారి కాలంలో సంగీతం విషయంలో ఈ ముగ్గురు, వారిలో ఇతను కూడా ఒక్కడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇతని సంతతి వారు అందరూ కూడా ఆలయంలో గాయక సమూహంగా ఉండిరి. ఆ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16:41, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 5:12, 35:15 కూడా, నెహెమ్యా 11:17 కూడా. ఈ పేరు 39, 62,
77 కీర్తనలపై రాయబడి ఉంటుంది. యెదూతూను అనేటటువంటి పేరు 39వ కీర్తన, 62వ కీర్తన, 77 కీర్తన పైన రాయబడి ఉంటుంది. ఇవి యెదూతూను వారి రాగములను అనుసరించి పాడదగినవని అర్థము కావచ్చును. యెదూతూను యొక్క అసలు పేరు ఏతాను అని మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 44వ వచనం, మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 17-19 నందు ఈ వ్యక్తిని గూర్చి రాయబడింది. ఇతడు ద్వారపాలకుడగు ఒబేదెదోము యొక్క తండ్రి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 38వ వచనం. ఈ రీతిగా అతని గురించి చెప్పబడింది. ఇతని సంతానికులందరూ కూడాను, సంతానమంతా ఈ యొక్క వాయిద్యాలు వాయించు విషయంలో, పాటలు పాడు విషయంలోనూ వారు చేరబడ్డారు. దయచేసి గమనించాలి, దేవుని అద్భుతమైన కృపను బట్టి వీళ్ళందరూ కూడాను, యెదూతూను, తరువాత హేమాను, ఆసాపు, ఈ ముగ్గురు కూడా దావీదు గారి కాలంలో మందిరంలో పాటలు పాడటానికి, సితారాలు వాయించటానికి, స్వరమండలాలు వాయించటానికి, తాళములు వాయించటానికి వారు వారి పిల్లలందరూ కూడా చేర్చబడ్డారు. ఈరోజు మనం కూడా దేవుని మందిరంలో ఏదో ఒక పని విషయంలో బాధ్యత కలిగి పిల్లలు అందులో మనము నిర్ణయించబడదుము గాక. ఆమెన్.